ఆయన ఒక పారిశ్రామికవేత్త. సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్య స్థాయికి ఎదిగారు. వందల కోట్ల రూపాయలు సంపాదించారు. కష్టపడి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. తన్ను టచ్ చేసేవాడు లేడు అనుకునే స్థాయికి ఎదిగారు. చేతికి ఎముక లేదు అన్నట్టుగా దాన ధర్మాలు కూడా చేశారు. చివరికి ఏమైంది? ఆస్తుల కోసం సొంత మనువడే ఆయన ప్రాణం తీసేశాడు. చంపడం కూడా మామూలుగా కాదు. తరాల తరబడి కక్షలున్నట్టు 70కి పైగా కత్తిపోట్లు. 86 ఏళ్ల వయసులో కాటికి కాళ్లు చాచుకున్న తాతను ఒక మనవడు చంపిన తీరిది. ప్రముఖ పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావు హత్యకు గురయ్యారు. సొంత మనుమడే ఆయన్ని అతి కిరాతకంగా హత్య చేశాడు. హైదరాబాద్ సోమాజిగూడ ఏరియాలో ఉన్న సొంతింట్లోనే ఈ హత్య జరిగింది. ఆయన సొంతూరు ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామం. జనార్దన్ కు పటాన్చెరు, బాలానగర్ పారిశ్రామికవాడల్లో ఇంజనీరింగ్ పరిశ్రమలు ఉన్నాయి. వెల్జాన్ కంపెనీకి చైర్మన్ గా జనార్దన్ రావు కొనసాగుతున్నారు. ఆయనకు 3 కూతుళ్లు, 1 కుమారుడు ఉన్నారు. జనార్దన్ రావు రెండో కుమార్తె సరోజినీదేవి. భర్తతో విభేదాలు రావడంతో తండ్రి ఇంటి వద్దే ఉంటుంది. ఆమె కుమారుడు కిలారు కీర్తితేజ తల్లిదండ్రులతో కాకుండా వేరేగా ఉంటున్నాడు. కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కొంతకాలంగా ఆస్తి కోసం మనవడు తాతతో గొడవ పడుతున్నాడు. దీంతో జనార్దన్ రావు తన మనవడు కీర్తితేజ పేరిట 4 కోట్ల రూపాయల విలువైన షేర్లను బదిలీ చేశారు. డ్రగ్స్ కు అలవాటు పడిన కీర్తితేజ గత కొంతకాలంగా తాతను హింసిస్తున్నాడని సమాచారం. ఇటీవల తన కంపెనీలో ఒక మనవడికి డైరెక్టర్ పోస్టును జనార్దన్ రావు ఇచ్చాడు. తనకు కూడా డైరెక్టర్ పోస్టు కావాలని కీర్తితేజ తన తాతయ్యను డిమాండ్ చేశాడు. కీర్తితేజ చెడు వ్యసనాలను చూసి డైరెక్టర్ పోస్టును జనార్దన్ రావు ఇవ్వలేదు. ఆయనతో గొడవపడి కత్తితో దాడి చేశాడు. జనార్దన్ రావుపై 73 సార్లు కసిగా పొడిచాడు కీర్తితేజ. అడ్డం వచ్చిన తల్లి సరోజినీదేవిని 12 సార్లు పొడిచాడు కీర్తితేజ. వారిద్దరి అరుపులు విని ఇంట్లోకి స్థానికులు వెంటనే వచ్చారు. అప్పటికే జనార్దన్ రావు చనిపోగా తీవ్ర గాయాలతో కీర్తితేజ తల్లి కొట్టుమిట్టాడారు. కీర్తితేజ తల్లిని ఆస్పత్రికి పోలీసులు తరలించారు. తాతను చంపి తల్లిని గాయాలు పాలు చేసి కీర్తితేజ పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కీర్తితేజను అరెస్టు చేశారు. జనార్దన్ రావు కుమారుడు గంగాధర్ శ్రీనివాస ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కీర్తితేజను రిమాండ్కు తరలించారు. జనార్దన్ రావు హత్య జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. కిలారు కీర్తితేజ తన తాతను చంపేందుకు ముందు ఆయనతో గొడవ పెట్టుకున్నాడని, ఆ సమయంలో ఇంట్లో కీర్తితేజ తల్లి సరోజ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కేకలు విన్న వెంటనే వచ్చిన సెక్యూరిటీ గార్డును కూడా కీర్తితేజ చంపుతాను అని బెదిరించి పారిపోయినట్లుగా పోలీసుల విచారణలో తెలిసింది. కొన్నేళ్లుగా ఈ కుటుంబంలో ఆస్తుల విషయంలో గొడవలు ఉన్నాయని, జనార్దన్ రావు కంపెనీలో తన మరో కూతురు కొడుకు శ్రీకృష్ణను డైరెక్టర్ గా నియమించడంతో కీర్తితేజకు కోపం వచ్చినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కీర్తితేజ పేరిట 4 కోట్ల షేర్ను జనార్దన్ రావు ట్రాన్స్ఫర్ చేశారు. అయినా డైరెక్టర్ పదవి కావాలంటూ తనను సరిగ్గా చూడ్డం లేదంటూ కీర్తితేజ ప్రతిరోజు తాను ఒంటరిగా ఉంటున్న ల్యాంకో హిల్స్ ఫ్లాట్ నుంచి తన తాత ఇంటికి వచ్చి గొడవ పడేవాడని తెలుస్తోంది. కీర్తితేజకు డైరెక్టర్ పదవి కావాలని అడిగేలా ఊసుగొల్పిన వ్యక్తులెవరు అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కీర్తితేజ గతంలో డ్రగ్స్ కు అలవాటు పడటం వల్ల అతన్ని డి అడిక్షన్ సెంటర్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించారు. మళ్లీ డ్రగ్స్ వాడుతూ ఉండడంతో జనార్దన్ రావు సీరియస్ అయ్యారని పోలీసులు చెబుతున్నారు. కీర్తితేజ బ్లడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు పోలీసులు. ఇది కుటుంబ వ్యవహారం కావడంతో ఇందులో ఎవరి ప్రమేయం ఏంటనేది దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావుది విశాల హృదయం. ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి ఆయన సొంత గ్రామం. 100 కోట్లు సంపాదించిన జనార్దన్ రావు ఆ డబ్బులు చాలా వరకు సమాజ సేవ కోసం దానం చేశారు. స్వగ్రామంలో పాఠశాల కోసం కొత్త భవనాలు కట్టించారు. అత్యాధునిక ల్యాబ్, ఫర్నిచర్ను ఏర్పాటు చేశారు. ఏలూరులో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం 40 కోట్లు విరాళమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి పలు దఫాలుగా 40 కోట్లు విరాళమిచ్చారు. హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కోసం 10 కోట్లు దానం చేశారు.